తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖలో తీవ్ర సంక్షోభానికి కారణమైనటువంటి ప్రమోషన్ల కల్పనలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి రాష్ట్ర పాఠశాల విద్యా కమిషనర్ శ్రీదేవసేనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని చెప్పేసి టీఎస్యూటీఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గత సంవత్సరం సెప్టెంబర్లో ప్రమోషన్లు ప్రక్రియ అర్ధంతరంగా నిలిచిపోయింది. టెట్ వివాదం కారణంగా ఎవరికి టెట్ అవసరమో ఎవరికి అవసరం లేదనేటువంటి విషయం మీద ఎన్సిటి నుంచి క్లారిఫికేషన్ తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు పదే పదే కోరినప్పటికీ రహస్యంగా క్లారిఫికేషన్ రాశామని చెప్పి ఆ రాసిన క్లారిఫికేషన్ ఏంటో బయట పెట్టకుండా క్లారిఫికేషన్ వచ్చి నెల రోజులు అవుతున్న ఏప్రిల్ 8వ తారీఖే వివరణ ఉత్తర్వులు వచ్చినా కూడా ఆ విషయాన్ని కూడా బయట పెట్టకుండా టెట్కి ఉపాధ్యాయులందరూ అప్లై చేసుకునే విధంగా మానసికంగా ఆందోళనకు గురి చేసినటువంటి పాఠశాల విద్యా కమిషనర్ చర్యని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి మేము 3వ తేదీన ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారి నాయకత్వంలో ఢిల్లీ వెళ్ళి ఎన్సిటి సెక్రటరీతో సమావేశమైన సందర్భంలో మాత్రమే మాకు క్లారిఫికేషన్ రాష్ట్రానికి వచ్చిన విషయం తెలిసింది. మరి ఆ క్లారిఫికేషన్ ప్రకారం హెడ్ మాస్టర్ పోస్టులకి టెట్ అవసరం లేదు, అట్లాగే లాంగ్వేజ్ పండిట్స్కి కూడా టెట్ అవసరం లేదు. మరి కేవలం ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్కి మాత్రమే ప్రమోషన్ పొందే వాళ్ళకి మాత్రమే టెట్ అవసరం అని చెప్పేసి ఎన్సిటి వాళ్ళు చెప్పారు. అది కూడా మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కోరితే ప్రత్యేక అనుమతి లభించే అవకాశం ఉంది. ఆ మేరకు ప్రభుత్వం ప్రత్యేక అనుమతి కోసం రాయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీటితో పాటు ఈరోజు రాష్ట్రంలో బదిలీ అయి మల్టీజోన్ 1లో బదిలీ అయినటువంటి స్కూల్ అసిస్టెంట్లు రిలీవ్ కాలేదు. వాళ్ళందరినీ ఈ ఎన్నికలు అయిపోయిన వెంటనే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే లోపు రిలీవ్ చేయాలని చెప్పి మన ఉపాధ్యాయుల ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం వద్ద ఈ కుబేర్లో పెండింగ్ ఉన్నటువంటి బిల్లులన్నింటినీ వెంటనే మంజూరు చేయాలని, పెండింగ్లో ఉన్న 4 డిఎల్ని విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అట్లాగే రాష్ట్రంలో ఇవాళ పర్యవేక్షణాధికారి పోస్టులు డిఈఓ, డిప్యూటీ ఈఓ, ఎంఈఓ పోస్టులు అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీ పోస్టు అన్ని భర్తీ చేయాలి. అట్లా ఉపాధ్యాయ విద్యా కళాశాలలో ఉన్నటువంటి డైట్ బీడీ కాలేజ్ లెక్చర్ పోస్టు కూడా ఖాళీగా ఉన్నాయి. ఇవన్నీ కూడా విద్యా సంవత్సరం ప్రారంభం లోపే భర్తీ చేయడానికి అవసరమైనటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేయాలని చెప్పి కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి వచ్చే అకాడమిక్ ఇయర్ సజావుగా సాగాలంటే ఇప్పుడు రిక్రూట్మెంట్కి 11,065 పోస్టులు నోటిఫికేషన్ చేశారు. ఇవి భర్తీ కావడానికి ఇంకా 6 నెలలు పట్టే అవకాశం ఉంది. ఈలోపు ప్రమోషన్లు ఇచ్చి ప్రమోషన్ల ద్వారా ఏర్పడ్డ ఖాళీ పోస్టులు కూడా డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ ద్వారా కలపాలని, ఈ 10,000 పోస్టులు కూడా కలపాలని, ఈ పోస్టులన్నీ భర్తీ అయ్యేదాకా రాష్ట్ర పాఠశాల విద్యారంగంలో ఖాళీలన్నింటినీ విద్యా వాలంటీర్ని నియమించడం ద్వారా ఆ ఖాళీలను భర్తీ చేయాలని, అట్లాగే పాఠశాలల్లో గతంలో ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినట్టుగా సర్వీస్ పర్సన్ని నియమించాలని, విద్యుత్ బిల్లుల్ని మినహాయింపు పాఠశాలకు విద్యుత్ బిల్లులు మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో మరి పోస్టులు మంజూరు కాకుండా 15 ఏళ్లుగా పాఠశాలలు నడుస్తూ ఉన్నాయి. ఒక్క పోస్ట్ మంజూరు కాలేదు. మన ఆ స్కూళ్ళకి కొత్త పోస్టులు మంజూరు చేయాలని, బదిలీలు పదోన్నతి ప్రక్రియను ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో అట్లాగే రెసిడెన్షియల్ పాఠశాలలో కూడా ప్రారంభించాలని చెప్పేసి, మోడల్ స్కూల్లో నిలిచిపోయిన బదిలీల ప్రక్రియని కొనసాగించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.